వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. జంగారెడ్డిగూడెం మండలం గురువయ్యగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభూవై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల హనుమాద్ నామ స్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ స్వామిని తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ 1,46,087 రూపాయలు సమకూరినది. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పూజా కార్యక్రమాలు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం నాడు ప్రాతకాలమే స్వామివారికి తీర్థపింది పూజా కార్యక్రమం అయిన తర్వాత గర్భాలయ దర్శనము, ఉచిత దర్శనంగా భక్తుల్ని పొందడం జరిగింది. సుదూర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి విధివిధిగా దర్శనం చేసుకుంటున్నారు వారి వారి ఇష్టానుకూలంగా. అదే రకంగా ఈ వారంలో 28వ తారీఖు శ్రీ స్వామివారి పూర్వభద్ర నక్షత్ర కళ్యాణం శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్తలాహరమతి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శనివారము అమావాస్యతో కూడుకున్నటువంటి శనివారం కావటము, అదే రకంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి జన్మతహా జరుగుతున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి వారికి కోరుకున్నటువంటి మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరనని చెప్పి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శుభం.